వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు హబ్ రియల్ ఎస్టేట్. మీకోసం 2.5 సెంట్స్లో 2 BHK హౌస్ తీసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. మనకు 2.5 సెంట్స్ ఉండడం చేత మనకి ఒక చిన్నపాటి డైనింగ్ హాల్ కూడా పడింది అనమాట. 20x50 సైజులో అయితే ఉంటుంది. 2.5 సెంట్స్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్. సో నేను మీకు వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మధ్యలో ఏరియా గురించి రేట్స్ అన్ని మనం వీడియో మధ్యలో డిస్కస్ చేద్దాం. లేట్ చేయకుండా హౌస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఇది చూస్తున్నారు, ఇది వచ్చేసి హౌస్ యొక్క ఎలివేషన్ అనమాట. ఎలివేషన్ సింపుల్ గా డీసెంట్ కలర్ లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. హౌస్ ముందు మనకి 30 feet రోడ్ అయితే ఉంటుంది అనమాట. స్టెప్స్ ఎక్కి ముందుకు వచ్చేసి మనకు వచ్చేసి పార్కింగ్ ఏరియా అయితే ఇలా డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇది ఏదైతే చూస్తున్నారో పార్కింగ్ ఏరియా, అండ్ మనకి మెయిన్ డోర్ ముందు ఎలివేషన్ కి ఇలా మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. WPC హోమ్స్ తో మంచిగా గ్రాండ్ లుక్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అలాగా మనకి వాషింగ్ ఏరియా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి బోర్ పాయింట్ సంపు ఈశాన్య మూలకు పెట్టారనమాట. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో స్టెప్స్ కింద ఒకటి అయితే ఒక వాష్రూమ్ కూడా ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నా ఇది వచ్చేసి హాల్ అనమాట. హాల్ వచ్చేసి మంచి స్పేసియస్గా అయితే ఉంది. ఫ్లోరింగ్ కానీ అలాగే మనకి POP కానీ చాలా డీసెంట్గా అయితే ఉందన్నమాట. అండ్ టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్లో కూడా ఇలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది స్ట్రక్చర్తో. అండ్ వితౌట్ కబోర్డ్స్తో మనకి ఇదైతే హౌస్ అయితే ఇలా ఇవ్వడం జరుగుతుంది. కబోర్డ్స్ కావాలంటే బిల్డర్ అయినా చేసిస్తాను, నేనైనా చేసిస్తాను, లేదంటే మీరు మీ ఓన్గా కబోర్డ్స్ చేసుకునే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఏదైతే ఉందో చెప్పాను కదా, ఓపెన్ కిచెన్ ఇలా ప్రొవైడ్ చేసి మనకి ఇక్కడ డైనింగ్ హాల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో 2.5 సెంట్లో ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ హాల్. మనకి మీరు చూస్తున్నారు కదా, సెల్ఫ్స్ కూడా ఇక్కడ ఎక్కువ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక సుంచు కూడా డిజైన్ చేశారనమాట. పూజా రూమ్ కూడా మనకి ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కిచెన్లో సెల్ఫ్స్ కూడా ఇలా ప్రొవైడ్ చేశారు. వీటికి కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా అట్రాక్టివ్గా అయితే ఉంటుంది అనమాట కిచెన్. సో కిచెన్ నుంచి హాల్, డైనింగ్ హాల్ యొక్క ఓవర్వ్యూ ఇలాగైతే ఉంటుంది. వెంటిలేషన్ కూడా బాగుంది, లైట్స్ లేకుండా వెంటిలేషన్ అయితే బాగుంటుంది. అండ్ ఇక్కడ హాల్లో వెంటిలేషన్ కోసం ఒక విండో, 2 bedrooms అయితే ఇలా ఉంటాయి అనమాట. సో సెకండ్ చూడండి, హాల్లో POP ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్గా అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక వాల్కి ఇలాగా డిఫరెంట్ కలర్ స్ట్రక్చర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి గుడ్ లుకింగ్ POP కూడా డీసెంట్గా అయితే ఉంది, ఎక్కువ హడావిడి పెట్టలేదు. అండ్ ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. వెంటిలేషన్ కోసం ఒక విండో. అండ్ ఇది ఏదైతే ఉందో వాష్రూమ్, అటాచ్ వాష్రూమ్, ఈ బెడ్రూమ్ యొక్క అటాచ్ వాష్రూమ్. సో మనకి ఇక్కడ వెంటిలేటర్ పాయింట్ కూడా ప్రొవైడ్ చేశారు, AC పాయింట్ కూడా ఉంటుంది ఇక్కడ. సో బెడ్రూమ్ సైజ్ వచ్చేసి మంచి స్పేసియస్గా అయితే ఉంది మాస్టర్ బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్ నుంచి ఈ హాల్, కిచెన్ యొక్క ఓవర్వ్యూ ఇలా ఉంటుంది అనమాట. చుట్టుపక్కల హౌసెస్ ఉంటాయి, మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు ఈ హౌస్ యొక్క నాలెడ్జ్ అనేది అర్థమైపోద్ది అనమాట. అండ్ ఇదేదైతే చూస్తున్నారు కిడ్స్ బెడ్రూమ్ కూడా డీసెంట్గా అయితే ఉంది. ఒక వాల్కి స్ట్రక్చరు, అండ్ ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట కిడ్స్ బెడ్రూమ్లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మనకి వెస్ట్ సైడ్ కంపౌండ్ వాల్ అనమాట. దానికి గ్రిల్ ప్రొవైడ్ చేశారు, కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది వెస్ట్ సైడ్. అండ్ మనకి ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్, కిడ్స్ బెడ్రూమ్ యొక్క అటాచ్ వాష్రూమ్. సో 2 అటాచ్ వాష్రూమ్ బెడ్రూమ్స్లో వెస్టర్న్ అయితే ఉంటుంది. సో బయట స్టెప్స్ దగ్గర చూసిన వాష్రూమ్లో ఇండియన్ స్టైల్ అయితే ఉంటుంది. ఏదైతే చూస్తున్నావు కదా, ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం ఇలా డిజైన్ చేయడం జరిగిందనమాట. సో ఈ బెడ్రూమ్లో కూడా POP చాలా సింపుల్ అండ్ డీసెంట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కువ హడావిడి లేదు, మంచి వైబ్రెంట్గా అయితే ఉందన్నమాట. హాల్ కానీ, బెడ్రూమ్స్ కానీ, కిచెన్ కానీ, అలాగే డైనింగ్ ఏరియా కానీ మీరు అట్రాక్టివ్. ఏదైతే హౌస్ వీడియో చూసారో మీకు ఫాస్ట్ చూపించేసాను. హౌస్ మెయిన్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అనమాట. 2.5 సెంట్లో అయితే ఉంటుంది. 2.5 సెంట్లో ఈస్ట్ ఫేసింగ్ హౌస్. హౌస్ ముందు 30 feet రోడ్ ఉంటుంది. మనకి ఇక్కడ 20x50 సైజ్లో ఉండడం చేత మనకి ఒక డైనింగ్ హాలు, అలాగే ఓపెన్ కిచెన్, స్పేసియస్ మాస్టర్ బెడ్రూమ్, అలాగే కిడ్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో మీరు వస్తే ఒకసారి లైవ్లో చూడండి, హౌస్ని విజిట్ చేయండి. నచ్చిందంటే ఓనర్తో డైరెక్ట్ మాట్లాడేస్తాను. మన దగ్గర మీకు తెలిసిందే ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్ ఉంటుంది. నేను ఎక్కువగా మీకు ఒక రేట్, అమ్మే వాళ్ళకి ఒక రేట్ చెప్పని అలా డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేయను నేను. సో మీకు నచ్చిందంటే నెక్స్ట్ మీతో మాట్లాడేది ఈ హౌస్ ఓనరే అనమాట. సో చెప్పాను కదా, ఈస్ట్ ఫేసింగ్ 2.5 సెంట్స్ 20x50 సైజు. హౌస్ ప్రైసింగ్ విషయానికి వచ్చేస్తే 48 lakhs చెప్తున్నారు. 48 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గరికి అయితే సేల్ వచ్చిందనమాట. 48 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది. హౌస్ లొకేషన్ వచ్చేసి గుత్తి పెట్రోల్ బంక్ నుంచి ముందుకు వస్తే
మనకి మిస్టర్ ఇడ్లీ వస్తుంది. మిస్టర్ ఇడ్లీ దాని తర్వాత సో ఎంగన్న బాయిలో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది అనమాట. సో అందరికీ ఐడియా ఉంటుంది. సో హైవే కూడా చాలా దగ్గర, హైవే కానుకొని ఉన్న విలేజ్ అనమాట ఎంగన్న బాయ్. సో దాంట్లో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. మీకు లోన్ వచ్చుద్ది. హౌస్కి అప్రూవల్ తీసుకొని కట్టడం జరిగింది. మీకు లోన్ కూడా ఈజీగా ప్రాసెస్ అవుతుంది. సో ఈ బడ్జెట్లో ఈ ఏరియాలో కొనాలనుకున్న వాళ్ళు జెన్యూన్ బయ్యర్స్ అంటే కొనడానికి మాత్రమే, అంటే మళ్ళీ హౌస్ లొకేషన్ తీసుకోవడానికి ఏజెంట్స్ కాల్ చేస్తూ ఉంటారు అనమాట. నేను అందుకు జెన్యూన్ బయ్యర్స్, మీరు కొనాలి అనుకుంటే నాకు ఫోన్ చేసేయండి, ఒకసారి వచ్చి హౌస్ చూడండి, నచ్చితే ఓనర్తో మాట్లాడి డీల్ చేద్దాం, లేదంటే నేను మీకు ఇంకొక వేరే హౌస్ అయితే ఇప్పిస్తాను. సో మీకేదో మీరు అండ్ మెయిన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను కర్నూలులో వేరే ఏ ఏజెంట్తో టైప్ అయితే లేను. అండ్ ఇంకోటి వచ్చేసి, మీకు నచ్చిందంటే హౌస్ డైరెక్ట్ ఓనర్ని కూర్చోబెట్టి రేట్ అయితే మాట్లాడడం జరుగుతుంది. చుట్టుపక్కల మార్కెట్ ఉన్న ప్రకారం నేను మంచి నెగోషియబుల్తో మీకైతే హౌస్ ఇప్పడానికి ట్రై చేస్తాను. సో హౌస్ ఇప్పించిన తర్వాత మీకు లోన్లో కూడా నేనైతే హెల్ప్ చేస్తాను అనమాట. మీకు సిబిల్ మంచిగా ఉండి మీరు బిజినెస్ కానీ లేదంటే శాలరీ కానీ, మీకు అంటే కొందరు బ్యాంకుకి వెళ్ళి తిరిగి చేసుకునే టైం ఉండకపోవచ్చు, ఇల్లు కొనాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, బ్యాంక్కి వెళ్ళి తిరిగే టైం ఉండదు. సో అలాంటి వాళ్ళు మీరు కొనాలనుకున్నా కూడా నేను హోమ్ లోన్ టైంలో నేను కూడా హెల్ప్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకవేళ కొంటే మీకు కబోర్డ్స్ కావాలంటే కూడా నేనే చేపించి ఇవ్వడం జరుగుతుంది. సో మంచి బడ్జెట్లో. సో అపార్ట్ ఫ్రమ్ దిస్, మీరు కూడా కర్నూలులో మీ ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయాలనుకుంటుంటే, లైక్ హౌస్, డూప్లెక్స్ హౌస్, అపార్ట్మెంట్లో ఫ్లాట్, లేదంటే ఓపెన్ ప్లాట్స్, ఇలాగ ఏమైనా కమర్షియల్ షాప్స్ ఏమైనా సేల్ చేయాలనుకుంటుంటే మీరు ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. ఏం హెసిటేట్ అవ్వకండి, కాల్ చేసి చెప్పండి. నేను వచ్చి విజిట్ చేసి మార్కెట్లో ఇలాగ యూట్యూబ్లో వీడియో పోస్ట్ పెట్టి కానీ, ఒకవేళ పోస్ట్ పెట్టకుండా కానీ నేను హౌస్ సేల్ చేయడానికి ట్రై చేస్తాను. సో సేల్ అయిన తర్వాత మీకు తెలియదు ఏముంది, మామూలుగా మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే ఉంటుంది. సో ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే karnoolhub.official ఇన్స్టా పేజ్ని కూడా మీరు ఫాలో చేసి పెట్టుకోండి. అంటే సడన్గా అంటే ఏమైనా చిన్న చిన్న ప్లాట్స్ రాగానే మనం యూట్యూబ్ కంటే ముందు ఇన్స్టాలోనే అలా పోస్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా మీరు ఫాలో చేసి పెట్టుకోండి. అండ్ కొనాలనుకునే వాళ్ళు క్లియర్గా జెన్యూన్ బయర్స్ అయితే మీరు డిలే చేయకండి, ఫోన్ చేసి నాతో మాట్లాడండి. మీ యొక్క రిక్వైర్మెంట్ చెప్పండి, ఎంత బడ్జెట్లో కొనాలి, ఏ ఏరియాలో కావాలి చెప్తే దానికి అనుగుణంగా నేను ఇప్పడానికి ట్రై చేస్తాను కర్నూల్ హబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఫర్దర్ డీల్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. నెక్స్ట్ వీడియోతో మీ ముందు కలుస్తాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.